హలో, లుక్ అట్ దిస్. ఎంత సైజ్ ఉంది కదా ప్రాన్. భలే దొరికినాయండి ఇవాళ. నాకైతే ఈ సైజ్ చూస్తే భలే హ్యాపీగా అనిపించింది. సో అందుకని నేను వంశీని అడిగాను ఏం చేయను అని అడిగా. తను యాజ్ యూజువల్ నీ ఇష్టం అన్నాడు. సరే నేను స్టఫ్ ప్రాన్ చేసి పెడదాం వంశీకి అనుకుంటున్నా. రెండు రకాలు చేస్తాను. ఇంకా కొంచెం ప్రాన్ ఉంది, దోసకాయ కూర చేస్తాను ఫుడ్లో డిన్నర్లోకి. ఇదేమో స్టఫ్డ్ ప్రాన్. దీనికి ఏం చేస్తానంటే అల్లం పేస్టు, ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి అండ్ మిరియాల పొడి అండ్ కొంచెం చింతపండు తీసుకుంటా. ఇవన్నీ ప్రాన్ అంతా కట్ చేసి మీకు చూపిస్తా. ఇప్పుడే వంశీ నా క్లాస్ పీక్తున్నారండి, అందుకే కొంచెం సీరియస్గా ఉన్నా. నాకు ఇక్కడ ఈ నెయిల్స్ అన్నీ టక్క తీసేస్తానండి. నెయిల్స్ తీయటమే కదా, పక్కన ఉన్న చిగురు కూడా తీసేస్తా. అందుకని ఇలా ఉప్పు కానీ కారం కానీ చేతిలో పట్టుకుంటే అబ్బా మండిపోతుంది నాకు. సో అందుకని వంశీ తిడతా ఉన్నారు, ఎందుకు అలా చేసుకుంటావు, నీ వల్లే కదా, ఎందుకు అలా అంతా లాక్కుంటావు, నొప్పులు చేసుకుంటావు, నీ వల్లే నువ్వు చూసుకోలేవా అంటారు. అందుకని నా క్లాస్ తీస్తున్నాడు అని చెప్తున్నా. ఇవ్వండి, ఇవన్నీ వేసుకుని ఇలా కలుపుకుని చింతపండు పేస్ట్ కూడా అండి, కొంచెమే చింతపండు పేస్టు. యాక్చువల్లీ ఇది గోవన్ స్టైల్ అండి. సో అందుకని గోవన్ స్టైల్ కొబ్బరి లేదంటే అనమాకండి, ఇది స్టఫ్డ్ ప్రాన్లో కొబ్బరి వేయరు వాళ్ళు కూడా. సో ఇవన్నీ ఇలా పెట్టుకుని ఇదిగోండి నేను ఈ ప్రాన్ని ఇలా మధ్యలోకి ఇలా స్లిట్ చేసుకున్నాను అనమాట. చేసుకున్న దానిలో ఇలా పెట్టేస్తాను. ఇది పెట్టేసి 4 పెట్టేసి ఫిల్ చేసి మీకు చూపిస్తాను. ఇదిగోండి ఇలా స్టఫ్ చేసేసాను కదా ప్రాన్ని. దీనికి ఇలా దారం కట్టాం. మనం చిన్నప్పుడు వంకాయలు కట్టేవాళ్ళం చూడండి, గుత్తొంకాయ కూరకి, అలా దారం కట్టి ఇక్కడ ముడేసేసి టూత్ పిక్ అండి. యాక్చువల్లీ టూత్ పిక్ ఏంటంటే ఇవాళ మన ప్రాన్ ఇలా ముడుచుకుపోద్ది కదా, అలా ముడుచుకుపోకుండా ఉండటానికి ఈ కార్నర్లో మొదలుపెట్టి ఈ కార్నర్లో బయటికి లాగా, ఇలా మొదలుపెట్టి ఇలా బయటికి లాగండి. సో దట్ ప్రాన్ ముడుచుకోకుండా ఉండటానికి మాత్రమే అది. సో ఇదిగోండి ఇలాగా దీన్ని ముడేసేసాను. సో ఇలా మన ప్రాన్స్ రెడీ చేసేసాను. సో ఇది ఇలాగే ఒక పావు గంట వదిలేద్దామండి. సో ఈలోపు మీకు ఇక్కడ దోసకాయ ప్రాన్ కర్రీ చూపిస్తా. నేను చేతితో వాష్ చేసుకుని కొంచెం సెట్ చేసుకుని మీకు దగ్గర కలుపుకుంటున్నా. ఓకే, నేను అన్నిట్లో కొంచెం ఎండుమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, సుజాతకు దగ్గర అలవాటు నాకు, అందుకని వేస్తూ ఉంటాను. ఎండుమిరపకాయలు వేసానండి, కొంచెం ఆవాలు వేసాను, అవి చిట్టపట్ట అనంగానే ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేస్తాను. ఇక్కడ కనుక ఇలా వేస్తుంది రాము. ఇది కొంచెం చిట్టపట్ట అనంగానే వేగిందండి బాగానే. సో ఇదిగో ఒక పావు గంట నానాలి. ఇలా దోసకాయ బదులు మనం ములక్కాయ కూడా వేసుకోవచ్చండి. ములక్కాయ టమాటో, దోసకాయ టమాటో ఎందులో అయినా ప్రాన్ వేసుకుంటే ఇష్టం. కానీ చిన్నప్పుడు నేను కూడా అనుకునేదాన్నండి, కలగలుపుకోరు ఇష్టం ఉండదు, అవి బాగోవు అనుకునేదాన్ని. కానీ కొంచెం పెద్దదాన్ని అయినాక నాకు ఆ కలగలుపుకోవడం బాగా ఇష్టమండి. మామూలుగా చిన్నప్పుడు అమ్మ చేస్తే అసలు వెజిటేరియన్లో కూడా నాకు కలగలుపుకోవడం అంటేనే ఎక్కేది కాదు, బాగా అనిపించేది. కానీ ఇప్పుడు నాకు నేను చేసుకోవడం మొదలుపెట్టినాక ఇప్పుడు కాదు, 33 ఇయర్స్ అయింది నాకు నేను చేసుకోవడం మొదలుపెట్టి. మా పెళ్ళి 33 ఇయర్స్ అయింది. సో ఈ 33 ఇయర్స్ నుంచి నాకు మొదట్లో కాదు కానీ అట్లీస్ట్ లాస్ట్ ఒక 20 ఇయర్స్ నుంచి నాకు కలగలుపుకోవడం చాలా ఇష్టం అండి. అంటే లైక్ ఎండు రొయ్యలు, ఎండు చేపలు మాత్రం నేను తిన్నాను, ఆ స్మెల్ నచ్చదు కాబట్టి. అదర్ దాన్ దట్ ప్రాన్స్తో, చికెన్తో, మటన్తో ఏదైనా నాకు కలగలుపుకోవడం ఇష్టమే బాగా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దట్. ఇది నిజంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా డెఫినెట్గా ఇది చేసి చూడండి. ఏం లేదు, ఉల్లిపాయ వేగిన తర్వాత మీకు మళ్ళీ చూపిస్తాను. మీకు చూపించి వేద్దామని వెయిట్ చేస్తున్నా. అల్లం పేస్ట్ ఇంకొంచెం వేద్దాం, ఎందుకంటే దోసకాయ ముక్కలు ఎక్కువ వేసింది రామం. సో అల్లం పేస్ట్ కొంచెం పసుపు వేసినాక టమాటో కూడా వేసి వేయించేస్తానండి. అప్పుడు చూద్దాం. దోసకాయ ముక్కలు వేసేస్తానండి, ఎందుకంటే దోసకాయ ఉడకడానికి టైం పడుతుంది కదా. మనకి ప్రాన్స్ అంటే జస్ట్ 10 మినిట్స్ ఉడికితే చాలు కదా, ఎప్పుడు చెప్తా కదా. సో దోసకాయ ముక్కలు కొంచెం ఉడకనిచ్చినాక అప్పుడు ప్రాన్స్ వేస్తాను. దోసకాయ ముక్కలు బాగా మగ్గనిద్దామండి ఫస్ట్. ఇది 15 మినిట్స్ నానబెట్టేసానండి అన్నిటితో. సో దీన్ని చాలా జాగ్రత్తగా ఆయిల్ వేసేస్తున్నాను. ఆయిల్ పెట్టిన మరీ ఎక్కువ ఆయిల్ కావండి, కొంచెమే పెట్టాను, ఎందుకంటే మనం ఇక్కడే ఉండి తిరగేస్తూ ఉంటాం కదా అన్న ఉద్దేశంతో కొంచెం ఆయిలే పెట్టాను. సో దీన్ని రెండు వైపులా ఇటు ఒక 5 మినిట్స్, బ్యాక్ సైడ్ 5 మినిట్స్, అట్లా మొత్తం మీద ఒక 12 మినిట్స్ చూసుకుంటానండి నేను. ఆ 12 మినిట్స్ ఇది అయిపోయేటట్టుగా చూస్తాను, అటు ఇటు తిప్పుతా. సో మన 4 ప్రాన్స్ పెట్టేసి పైకి దాని మీదకి
అండ్ ఇదేంటంటే దీంట్లో దోసకాయ కూరలో టమాటో వేసాం కదా, అందుకని నీరు వస్తుంది. మీరు చూసి నీరు సరిపోకపోతే కొంచెం నీళ్ళు పోసుకోండి. ఇది కొంచెం ఉడుకు పట్టినాక నేను ముక్కలు వేసేస్తాను. కారం కూడా వేస్తానండి. దీనిలో ప్రాన్ మన ఇష్టం అండి, ఎంత కావాలో వేసుకోవచ్చు. నేను కొంచెమే వేస్తున్నాను, ఎందుకంటే ఇంకేమైనా వెరైటీస్ చేయొచ్చు కదా అని ప్రాన్ ఫ్రీజర్లో పెట్టాను. మాకు రేపు నుంచి లాక్డౌన్ అన్నారు. సో మళ్ళీ ఎలా ఉంటుందో ఏం దొరుకుతాయో అన్నట్టుగా ఇవాళ ప్రాన్స్ ఒక 2 kgs తీసుకొచ్చాను. అందుకని క్లీన్ చేసేసినాక కొన్ని ఫ్రీజర్లో పెట్టేసి కొన్ని ఇక్కడ పెట్టుకుని వేసేసానండి కూరలో. ఇది బాగా నీళ్ళు కొంచెం కావాలంటే పోసుకుని అంతా ఉడికేటట్టు చూసుకుంటా. ఇదేమో తిరిగేసి తీసి మొత్తం 2 రెడీ అయినాక మీకు చూపిస్తాను. ఇదిగోండి ప్రాన్ ఇలా వేయిస్తూ ఉన్నాను. వెనక్కి తిప్పాను. ఇప్పుడు ఇలా తిప్పుతా వేయిస్తూ ఉంటాను అనమాట. కరెక్ట్గా నేను 12 minutes టైం పెట్టుకున్నానండి. ఇది పెట్టుకున్నాను ఇక్కడ నేను 12 minutes టైము దీనిలో పెట్టుకున్నాను. అందుకని ఇది పెట్టుకున్నాను కాబట్టి దీని ప్రకారం వెళ్తాను. ఇదిగోండి తెచ్చేసుకున్నాను. వంశీ జూమ్ మీటింగ్లో ఉన్నారని పైకి వచ్చా వంశీ కోసం. రాము వాటాలో ఇంత కొట్టేసి మరి వచ్చా. ఈ 3 మా వాట. దీనిలో ఇలా వేసుకుని సూపర్గా ఉంటుందండి. ఇలా వేసుకుని తింటే ఈ దారం తీయాలి. కొంచెం ఆరాక తినేటప్పుడు తీస్తాను. ఇంకా కూర ఉంది. ఇది అయిపోయినాక కిందకెళ్ళి స్నాక్ ఇది అయినాక కిందకెళ్ళి అన్నం తింటా కదా, ఆలోపు మీకు కూర చూపిస్తా. ఉడుకుతా ఉంది. రాము కప్పచెప్పలు చేసా. ఇదిగోండి ఈ లెవెల్లో తిన్నాం మేము. ఇదిగోండి మన ఫైనల్ కర్రీ రెడీ.